టు అర్జున్ ఐటీ టెక్నాలజీ. నా పేరు వంశీ కృష్ణ. హలో ఎవ్రీవన్, హ్యాపీ న్యూ ఇయర్. వెల్కమ్ టు 2025. యాక్చువల్లీ ఈ వీడియోలో మనం నాన్ ఐటీ పీపుల్ ఐటీలోకి మూవ్ అయితే బిగినర్స్ ఏ మిస్టేక్స్ చేయకూడదు అనేది మనం వీడియో చూద్దాం. ఎందుకంటే నేను ఇంతకుముందు చాలామంది ఐటీ స్టూడెంట్ చూశాను, నాన్ ఐటీ నుంచి ఐటీలోకి మూవ్ అయిన స్టూడెంట్ చాలామంది చూశారు. వాళ్ళల్లో కొంతమంది మాత్రమే సక్సెస్ అయ్యారు, మిగతా మెంబర్ ఫెయిల్యూర్ అయ్యారు. కాబట్టి మీరు నాన్ ఐటీ నుంచి ఐటీలోకి మూవ్ అయినప్పుడు కొన్ని రూల్స్ మీరు ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఏ సబ్జెక్ట్ నేర్చుకుంటే జాబ్స్ వస్తాయి, బయట ఏంటంటే ఎక్కువ కాల్స్ ఉన్నాయి, ఓకే ఈ స్కిల్స్ నాకు మ్యాచ్ అవుతా లేదా, ఇవి ఫస్ట్ మీరు కన్సిడర్ చేయాలి. తర్వాత చూస్ చేసుకున్న తర్వాత వాటిల్లో ఏ ఇన్స్టిట్యూట్లో ఈ కోర్సెస్ బాగుంటాయో మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని ఆ కోర్సు డ్యూరేషన్ ఎంత పడుతుంది, మనం ఎంత ఎక్స్పీరియన్స్ పెట్టాలి, దాన్ని బట్టి మనం ఎన్ని రోజులు ఆ కోర్సుని మనం ప్రాక్టీస్ చేయాలి అనేది చూడాలి. తర్వాత ఏంటంటే చాలామంది చేస్తున్న వన్ మోర్ మిస్టేక్, క్లాస్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ అనేది లేకుండా వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కాబట్టి నా సజెషన్ ఏంటంటే నాన్ ఐటీ నుంచి ఐటీలో మూవ్ అయ్యారు, ఫస్ట్ క్లాస్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ చేస్తాం విత్ మీ ఫ్రెండ్స్తో కానీ లేదా స్టూడెంట్స్తో కానీ కూర్చొని మీరు కంప్లీట్ ప్రాక్టీస్ చేసుకోవాల్సింది అయిపోయిన సెషన్స్ డైలీ ఫర్. దానితో పాటు మీరు ఏం చేయాలంటే, ఒకవేళ క్లాస్లో సార్ మీకు 10% సబ్జెక్ట్ చెప్పారు ఒక టాపిక్ మీద, దాన్ని మీరు అలా ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. ఈ రోజు ఎక్స్ప్లోర్ చేసుకోవాలంటే మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంది. మనకి ఇప్పుడు ChatGPT ఉంది, యూట్యూబ్ ఉంది, గూగుల్ ఉంది. మీరు ఎక్కడ పోయినా దాన్ని ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. మీరు ఈ మిస్టేక్స్ని అవాయిడ్ చేసి మీరు లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయాలి. మేము అలా హార్డ్ వర్క్ చేస్తాము, జాబ్ ఖచ్చితంగా కొడతాము అనే కాన్ఫిడెన్స్ మీలో ఉంటేనే ఉన్న జాబ్ నాన్ ఐటీ జాబ్ అయినా మానేసి మీరు ఐటీలోకి మూవ్ అవ్వచ్చు. కానీ ఇక్కడ మూవ్ అయ్యే ముందు కొన్ని కన్సిడర్ థింగ్స్ చేయండి. మీ ఫ్యామిలీకి అంటే మీరు బడ్జెట్ అవుతున్నారా లేదా కొంత అమౌంట్ సేవ్ చేసుకొని ఆ అమౌంట్ని మీరు ఎన్ని రోజులు జాబ్ కొట్టగలను, నాకు ఎంత టైం కావాలి, ఈ మొత్తం క్యాలిక్యులేట్ చేసుకొని అప్పుడు మాత్రమే మీరు ఐటీ సైడ్ మూవ్ అవ్వాలి. అలా కాకుండా మీరు ఎలా పడితే అలా ఈజీ జాబ్ వచ్చేస్తుంది, మా ఫ్రెండ్స్ జాబ్ వస్తుంది, నాకు ఎందుకు రాదు అనే ఇంటెన్షన్తో మీరు ఎప్పుడు ఉన్న జాబ్ మానేసి కొత్త సైడ్ చూడొద్దు. ఎందుకంటే ఉన్నది మనకి పోయి వేరేది కూడా రాక మనం చాలా కష్టాలు పోలే ఛాన్స్ ఉంది. కాబట్టి నా సజెషన్ ఏంటంటే, టేక్ రైట్ డిసిజన్ ఇన్ కరెక్ట్ అయిన డిసిజన్ చేసుకొని ఏ సబ్జెక్ట్ మూవ్ అవ్వాలి, ఓకే ఇది ఫ్యూచర్లో కాల్స్ ఉంటాయా లేదా, మనకి దీని మనం నేర్చుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఉన్నాయా లేదా, ఎంత ప్యాకేజ్ మనం అంటే ఎంత ఎక్స్పీరియన్స్ మీద ఎంత ప్యాకేజ్ తెచ్చుకోవాలి, దాన్ని బట్టి మీరు ఎంత ఎఫెక్ట్ చేయాలి, ఎలా సబ్జెక్ట్ ఫోకస్ చేయాలి, ఎన్ని కన్సిడర్ చేసి అప్పుడు మాత్రమే మీరు నాన్ ఐటీ నుంచి ఐటీకి మూవ్ అవ్వండి. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్.